తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియారిటీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ శాఖలు కేటాయించాలో దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. అధిష్టానంలో గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చ జరిపి సీఎం రేవంత్ రెడ్డి అనంతరం తన దగ్గర ఉన్న శాఖలను మంత్రులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దల కసరత్తే చేసింది. పార్టీలో సీనియారిటీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ శాఖను కట్టబెట్టాలో దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుస భేటీ అయ్యారు. అధిష్టానంతో గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం తన దగ్గర ఉన్న శాఖలను మంత్రులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.